ఈయన ఒక విశిష్టమైన వ్యక్తి, మీ అందరికీ తెలియాలి. ముఖ్యంగా ఎవరైతే అడ్వకేట్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎవరైతే సీనియర్స్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ అంతా కూడా ఈ వీడియో చూడాలి, వినాలి. ఎందుకంటే పాపం లాయర్లందరూ కూడా ఎక్కువ కోర్టులోనే కానీ ఎక్కువ నిలబడి ఆ చెట్ల కింద కానీ లేదంటే క్లయింట్స్తో మాట్లాడినప్పుడు కానీ ఎక్కువ నిలబడి ఉంటారు. వాళ్ళందరికీ కూడా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. వాళ్ళందరికీ వచ్చే ఫస్ట్ వ్యాధి ఏంటంటే వెరికోస్ వెయిన్స్ అండి. ఆ తర్వాత షుగర్ ఒకటి ఉంటుంది, అలాగే బీపీ ఒకటి ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈయన ఒక ఫేమస్ లాయర్, అలాగే హైదరాబాద్లోని హైకోర్టు అలాగే జిల్లా కోర్టు కూడా లాయరు. ఆయన పేరులోనే ఆయన్నే అడిగి, అంటే ఆయనకి కొన్ని అద్భుతాలు మన ఆరోగ్య డైట్లో జరిగినాయి. ఆ అద్భుతాలు ఏంటంటే మీరే తెలుసుకోండి సార్. మీ పేరేంటి సార్? నమస్కారం సార్, నా పేరు విశ్వేశ్వర్ అండి. నేను 32 సంవత్సరాలుగా న్యాయవాదిగా వృత్తిలో కొనసాగిస్తున్నాను హైదరాబాద్లో అండి. హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. ఈ 32 సంవత్సరాల సుదీర్ఘమైన నా ప్రాక్టీస్లో నిలబడడం, కోర్టులో మాకు జనరల్గా మాకు అడ్వకేట్స్ జరిగే సంఘటన ఏంటంటే కోర్టులో నిలబడడం అనేది తప్పకుండా. ఉదయం నుంచి సాయంకాలం నిలబడడం, మళ్ళీ నైట్ రాగానే ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్లో 10, 11, 12 వరకు కూడా ఉండడం క్లయింట్స్తో. దీనివల్ల ఏం జరుగుతుందంటే మా కాళ్ళల్లో ఒక సెన్సిటివిటీ పోతుందండి. అందరికీ కాళ్ళల్లో నొప్పులు ఒకటి, తర్వాత వాపులని. నాకు ఒక బిఫోర్ ఫుడ్ సిస్టమ్ ఫాలో కాకముందు నా కాళ్ళు అసలు సెన్సిటివ్ ఉండకపోయేదండి. అంటే అసలు సెన్సిటివ్నెస్ కంప్లీట్గా పోయిందండి ఈ నిలబడి జీవితంలో. షూ వాడడం అనుకోండి, నెంబర్ ఆఫ్ అవర్స్ నిలబడడం, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కోర్టులో ఉండడం, తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక 1 అవర్ ఉండి మళ్ళీ అగైన్ ఆఫీస్లో స్పెండ్ చేయడం, రాత్రి 11 గంటలకు పడుకోవడం. మాకు 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఒకటి కాళ్ళల్లో సెన్సిటివ్నెస్ పోవడము, మోకాలు నొప్పులు రావడము, తర్వాత బీపీ రావడము, తర్వాత నిద్రలేమి కూడా ఉంటాయండి. ఎందుకంటే రకరకాల ఆలోచనలతో మేము సరిగా పడుకోలేమండి. వాళ్ళ ఆలోచనలు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇటువంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నాను సార్, బిఫోర్ మన దగ్గర రాకముందండి. సార్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చేటప్పుడు మీకు అంటే మేము పెన్నుతో కాలు మీద గుచ్చితే అసలు స్పర్శ అనేది కంప్లీట్ లేకుండే సార్. ఇంత నల్లగా ఇలా ఇంత ఇది చూడండి, ఇలా ఇప్పుడు ఇంత సన్నగా ఉండేనండి నా పాదము, ఇప్పుడు ఇలా ఉంది. ఈ దగ్గరికి వచ్చినప్పుడు ఇంత లావు ఉండేనండి, ఇది మొత్తం బ్లాక్ ఉండేనండి. ఎక్కడ కూడా ఈ పార్ట్లో ఇక్కడి నుంచి ఇటు వరకు ఏ పార్ట్ టచ్ చేసినా కూడా నాకు ఎటువంటి 100% సెన్సిటివ్ లేదు. ఇప్పుడు 4 రోజులైంది కదా. ఈ 4 రోజుల తర్వాత మీరు ఒకటి 40% నాకు తిరిగి వచ్చిందండి సెన్సిటివ్నెస్. మీరు చెప్పిన ప్రకారం ఇంకొక 2 నెలలు ఐ విల్ ప్రొసీడ్ అవుతానండి. అయితే ఇప్పుడు ఎక్కడ టచ్ చేసినా, ఇవాళ మీరు చెక్ చేసిన ఇప్పుడు ఇక్కడ క్లియర్గా మీరు చెక్ చేశారండి, మీరు మీ డాక్టర్ గారు అందరు కలిసి ఎవ్రీ పాయింట్ నేను చెప్పగలిగానండి. కళ్ళు మూసుకొని చెప్పానండి. అది నాకు ఈ 1 మంత్లో నాకు జరిగిన. నేనేమంటున్నానంటే లాయర్ గారు, మీతో పాటు లాయర్స్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరి కాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి ఎవరైనా డబ్బుల గురించే చేస్తారు. అవునండి, అవునండి. కానీ అందరూ మేము డబ్బులు సంపాదించేస్తున్నాం కదా అని అనుకుని ముందుకు పరిగెడుతున్నారు. దాంతోపాటు వెనకాల రోగాలు కూడా వస్తున్నాయి, డబ్బులు కూడా వస్తున్నాయి. ఎస్ అండి. వాళ్ళందరికీ మీరు ఇచ్చిన మెసేజ్ ఏంటో చెప్పండి సార్. సార్, నేను మీ దగ్గరికి రాకముందు నా పరిస్థితి ఏంటంటే అసలు నా లైఫ్లో నిద్రపోకపోవడం, సరిగా అరగకపోవడం, తర్వాత ఈ కాళ్ళలో ఎటువంటి సెన్సిటివ్ లేకపోవడము, తర్వాత బీపీ అండి, ఎక్కలేని బీపీ ఉండేది సార్ నాకు. ఎందుకంటే మా అడ్వకేట్లకి చాలామందికి బీపీ వస్తుందండి. అది రీజన్స్గా మీకు తెలుసు ఎలా ఉంటుంది సార్. మేము అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి. కానీ ఈ 1 మంత్ తర్వాత నేను చాలా ప్రశాంతమయ్యానండి. నా ముఖంలో ఎక్కలేని గ్లో వచ్చిందండి, వాయిస్ తగ్గిందండి, తర్వాత సెన్సిటివ్ చెప్పాను కదండి, క్లియర్గా సెన్సిటివ్ వచ్చిందండి. అంటే మీరు అన్నట్టు ఒక కొద్దిగా టైం తీసుకుంటుందన్నారు కదా, అది ఫాలో అండి. బీపీ అయితే తగ్గిపోయిందండి. బీపీ ట్యాబ్లెట్ ఇప్పుడు మానేశాను. తర్వాత థైరాయిడ్కి నేను వచ్చేప్పుడు ఒక 100 mcg వాడేవాడిని, ఇప్పుడు 25 mcg వాడుతున్నాను సార్. అది మీరు కంటిన్యూ చేయమన్నారు కొద్ది రోజులు, దాని తర్వాత కూడా అది కూడా మానేస్తాను సార్. అటువంటి సిచ్యువేషన్కి వచ్చాను సార్. సో నా యొక్క అడ్వకేట్ మిత్రులందరికీ, నా యొక్క ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పదలసింది ఏంటంటే, ఆరోగ్యమే మహాభాగ్యం సార్ చెప్తారు. అది ఆరోగ్యం మనకి ఇస్తున్నారు, మన గురించి మనం పట్టించుకోకపోతే మాత్రం వారికి అవసరం లేదు. వారి కోసం ఈ ఆరోగ్యం పంచాలని ఏం లేదండి. వారు ఇస్తున్నందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. మీకు కోటి వందనాలండి. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సార్, మీ అంటే మీది 55 అండి, 55 అండి. నాది కూడా 55.
అవునండి. ఓకే సార్, నేను ఎలాగున్నాను, మీరు ఎలాగున్నారు. ఎస్ అండి. నేనేమంటున్నానంటే పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత పిల్లలు సెటిల్ చేయడానికి మనం చాలా కష్టపడుతున్నాం. ఎస్ సార్. వాళ్ళని ఒక మెట్టు ఎక్కించి వాళ్ళని ఉన్నత స్థాయిలో చూడడానికి మనం ఎలా తయారవుతున్నాం. అవునండి. ఇప్పుడు కాదులేండి, మీరు ఇప్పుడు అవునండి. అదృష్టవంతులు. ఇప్పుడు బాగైంది సార్. ఇప్పుడు ఈ 1 మంత్లో బాగైందండి నేను. తర్వాత వాళ్ళు మనం చూస్తారో లేదో తెలియదు. అవునండి, వాస్తవం సార్. అమ్మాయి మన అమ్మాయి అయినా చాలా వీడియోలో చెప్పాను. అవునండి, అవునండి, కరెక్ట్. ఓకే, అల్లుడు మనోడు కాదు. అవునండి, వాస్తవం. అల్లుడు ఏమంటే అవును. కొడుకు మనోడైనా కోడలు మనకు ఎస్ సార్, కాదు. కరెక్ట్ అండి, కరెక్ట్. తర్వాత వాళ్ళు కూడు పెడతారో లేదో మనకు తెలియదండి, వాస్తవం. నేనేమంటున్నానంటే వాళ్ళని ఒక ప్రయోజకులను చేసుకుంటూ సార్ మన ఆరోగ్య ఫుడ్ని తింటూ ఉంటే మీ ఆరోగ్యం మీకు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సార్ మీరు వయసులో ఏమైతే ఎంజాయ్ చేయలేకుండా ఉన్నారో సార్ మన ఆరోగ్య డైట్లో అది చేసుకోవచ్చు. సారీ ఫర్ ఇంటర్వ్యూ సార్. 1 మంత్లోనే నేను ఆ చేంజెస్ చూశాను సార్ నా జీవితంలో. 1 మంత్లోనే ఐ ఎంజాయింగ్ మై లైఫ్ ఏ లాట్ అండి. ఓకే సార్. ఓన్లీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఇంకో 3 నెలలు ఫాలో అయితే నేను ఎగిరి గంతులు వేయగలుగుతాను సార్. ఇప్పుడు బిఎంఐ ప్రకారం అయితే నా సార్. వయసు మామూలుగా వయసు 50. అవునండి, అవునండి నా బ్లడ్ చెక్ చేస్తే సార్. 38 నుంచి 40 వయసులో బ్లడ్ ఎలా ఉంటుందో అలాగ ఉంటుందండి బిఎంఐ. సార్ నాకు చాలా తక్కువ ఉంది కదా సార్, మీరే టెస్ట్ చేశారు కదా. అవునవును. అయితే ఈ 1 మంత్ తర్వాత బిఎంఐ కూడా దాదాపు 3 నుంచి 4 పాయింట్లు తగ్గింది. అంటే ఐ మీన్ డిక్రీజ్ అయిందండి. ఐ బికమ్ వెరీ, నేను అసలు తింటుంటే కూడా ఆరోగ్య డైట్ తింటుంటే సార్ అసలు నార్మల్గా బాడీ ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఒక 10 hours ఐ ఫీల్ వర్క్ ఆల్సో నేను కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను సార్. అంటే ఊరికే ఇదివరకు 4 సార్లు తిన్నా కూడా సరిపోని ఆ ఫుడ్ ఏదైతే ఉన్నదో, అంటే బయట ఏదైతే మనం తిన్నామో రైస్ అనుకోండి, హోటళ్ళలో బిర్యానీ అనుకోండి, చపాతీలు, బయట దోశలు అట్లా అనుకోండి, ఆరోగ్య డైట్ వల్ల కేవలం మీరు చెప్పే ప్రకారం ఒక పూట ఇది తినాలి, ఒక పూట ఇది తినాలి అని మీరు ఏదైతే మీరు మాకు ఇచ్చే డైట్ ప్రకారం ఒక్కసారి తింటే ఒక 10 hours నేను వర్క్ చేయగలుగుతున్నాను సార్. ఐ మెయింటైనింగ్ మై స్ట్రెంత్ అండి. నేను 100% నేను ఈ నా వీడియో మూలంగా చెప్పగలుగుతానండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను సార్ వల్ల ఒక 10 hours నేను ఎటువంటి టైట్ వేసుకుంటా, చెమట ఒక ముఖంలో ఒక ఏమంటారండి టైట్నెస్ రాకుండా అంత బాగుంటున్నాను సార్. ఇది కేవలం మీ వల్లనే సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. చూశారు కదండి, ఎవరైతే లాయర్లు ఉన్నారో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మన లాయర్ గారు ఎలాగైతే చెప్పారో అలాగే మన డైట్ ఆహార విధానం ఒకవేళ మందానే కాదు కదండి, మీ ఇంటిలో దొరుకుతున్నటువంటి వస్తువులతో ఆహార విధానం మార్చుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ